దశాబ్దాల కళ ఫలించింది. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆనందం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఇన్నాళ్లు ఉద్యమంతో రగిలిపోయిన తెలంగాణ ప్రాంతం సంబరాల్లో మునిగిపోయింది. ఊరు వాడ కేరింతలు కొట్టింది. నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము నెట్ల తిట్టుకోనే నేల తల్లి. తెలంగాణ నోటుకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ఆదిలాబాద్ జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే జోగు రామన్న తెలంగాణ వాదులు అమరవీరులకు నివాళులర్పించి టపాసులు పేల్చారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వాదులు సంబరాలు జరుపుకున్నారు. అమరవీరులకు నివాళులర్పించి వారి త్యాగాన్ని స్మరించుకున్నారు. క్లాక్ టవర్ దగ్గర టపాసులు పేల్చి జై తెలంగాణ అంటూ నినదించారు. టీ వాదుల సంబరాలతో కరీంనగర్ సందడిగా మారింది. వరంగల్ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. టీ నోట్ కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. భారీ ర్యాలీలతో అమరవీరుల స్తూపానికి చేరుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. జై తెలంగాణ నినాదాలతో వరంగల్ రోడ్లన్నీ మార్మోగాయి. ఇటు మెదక్ జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. రోడ్లపై ర్యాలీలు నిర్వహించారు తెలంగాణ వాదులు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేటలో టీ వాదులు ఆనందంలో మునిగి తేలారు. పోరాటానికి ఫలితం దక్కిందంటూ బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ప్రక్రియకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో స్వీట్లు పంచుకుని డాన్సులు చేశారు. బాణసంచా పేల్చి జై తెలంగాణ నినాదాన్ని హోరెత్తించారు. మొత్తానికి ఎన్నో ఏళ్ల పోరాటానికి ఫలితం రావడంతో 10 జిల్లాల తెలంగాణ ప్రజానికం ఆనందంలో మునిగిపోయింది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగకు ఒక్కరోజు ముందే తెలంగాణ ఏర్పాటు పట్టాలెక్కడంతో ఈ ఏడాది ఎంతో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకునేందుకు తెలంగాణ ఆడపడుచులు రెడీ అవుతున్నారు. నన్ను గన్న తల్లి